హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. ప్రపంచములో ఇద్దరు పురుషులు ఉంటారు, క్షరుడు, అక్షరుడు. క్షరుడు అంటే దేహమునందు అభిమానం కలిగిన వాడు. అక్షరుడంటే మనసు యొక్క అభిమాని. క్షరాక్షర అని చెప్తున్నారు. భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తం ప్రాప్తి యోగములో 16వ శ్లోకాన్ని చెప్తున్నారు పరమాత్మ. ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ ప్రపంచంలో రెండు ఉంటాయి, నశించే పదార్థాలు, నశించని పదార్థాలు. నశించే పదార్థాలు శరీరము, దేహము. ఈ కనిపించే సమస్త జీవములు ఉన్నటువంటి ఏదైతే కనిపిస్తుందో ఈ శరీరాలు కానీ పదార్థాలు కానీ అన్ని రకాలైనటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కూడా ఒకప్పుడు నశిస్తాయి. నశించింది ఒకటి ఉంది, అదే పరమాత్మ. ఈ జగత్తునందు క్షరుడనియు అక్షరుడనియు అని పురుషులు రెండు విధములుగా కలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. జీవాత్మ సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే. అది జీవాత్మని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఇందులో ఉంటున్నాడు జీవుడు. జీవుడు యథార్థముగా పరమాత్మ స్వరూపమే. కానీ ఈ ఈ ఇంద్రియాల్లో లోలుడై, మనసు లోలుడై, మనసుని ఆధీనపడి ఉండిపోయి ఈ సుఖదుఖాలు అనుభవిస్తూ, ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ, ధనధాన్యాదులు అనుభవిస్తూ ఇలా ఈ విధంగా ఈ జీవరూపంలో ఉంటున్నాడు. జీవుడు దేవుడు ఒకటే. కానీ ఈ జీవుడు ఏం చేస్తుంటే నశ్వరమైన ఈ పదార్థాలని చూసి నిజమనుకొని, దీని యందు ఆశ పెంచుకొని, దీని యందు ఇది యథార్థం అనుకొని, ఇది నిత్యం అనుకొని భ్రమిస్తూ ఈ ప్రపంచములో జీవరూపంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇది నశ్వరము, ఇది శాశ్వతము కాదు, ఇది ఎప్పటికైనా నశిస్తుంది, ఈ ఇంద్రియ లోలత్వం పనికిరాదు, ఇంద్రియాలకు అతీతంగా ఉండాలి, నేను ఆత్మస్వరూపాన్ని పరమాత్మ యొక్క అంశమని ఎప్పుడు తెలుసుకుంటాడో ఈ జీవుడు, అప్పుడు పరమాత్మ అవుతాడు. ఆయనే దేవుడు అంటారు. ఆ విధంగా మనం క్షర అక్షర, నశించే పదార్థాలు కొన్ని ఉన్నాయి, నశించని ఉన్నాయి. నశించేవి పదార్థ దేహాదులు, నశించనివి ఆత్మస్వరూపం అని పరమాత్మ తెలియజేశారు. దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్ జై గురుదేవ్.